హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు మనోనేత్రం. ఎమోషన్స్ అనేవి ప్రతి వారిలో ఉంటాయి. కోపం, బాధ, సంతోషం, ప్రేమ, భయం ఇవన్నీ మానసిక భావాలు. మనలో చాలామంది రోజంతా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటారు. భావోద్వేగంగా ఉండటం ప్రతికూల లక్షణం కానప్పటికీ అది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయినా దానికి కోపాన్ని ప్రదర్శించడం, చిన్న విషయానికే నిరాశ చెందటం వంటివి చాలామంది జీవితాల్లో తరచూ జరుగుతున్నాయి. ఎమోషన్స్ను నియంత్రించుకునే సామర్థ్యం కలిగి ఉండకపోతే సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ క్రమంలోనే భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియకపోతే ఏమవుతుందో వివరించడానికి వైకేటీవీ స్టూడియోకి సైకాలజిస్ట్ ఎం శైలజ వచ్చారు. ఆవిడతో మాట్లాడే ఎమోషన్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, అసలు ఎమోషన్స్ అంటే ఏంటి? ఎమోషన్స్ ఎన్ని రకాలు? In psychology terms, emotions అంటే it's a state of mind that involves cognitive feeling, physiological changes and behavioral approach. అంటే cognitive feeling అంటే మన థాట్స్ అండ్ బిలీఫ్స్, మన థాట్స్, ఇంటర్ప్రిటేషన్స్ అండ్ బిలీఫ్స్ అబౌట్ ద సిచ్యువేషన్. మన సైకలాజికల్ చేంజెస్ అంటే బాడీలో జరిగే చేంజెస్, ఆటోమేటిక్ నర్వస్ సిస్టంలో జరిగే చేంజెస్. అండ్ బిహేవియరల్ అప్రోచ్ అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన యాక్షన్స్, ఇవన్నీ డిఫైన్ చేస్తుంది ఎమోషన్. మనకి కాగ్నిటివ్ ఫీలింగ్ అంటే ఇప్పుడు జాయ్, హ్యాపీనెస్, ఫియర్ ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ మనకి కలిగేటప్పుడు సిచ్యువేషన్ బట్టి మనకు కలుగుతూ ఉంటాయి. వాటిల్లో వచ్చినప్పుడు మన బాడీ చేంజెస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అది మనకి బిహేవియరల్ అప్రోచ్, మనకి ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా బయటికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం మనం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఏదన్నా స్నేక్ చూస్తే ఒక భయం వేస్తుంది. ఆ భయం వేసినప్పుడు ఇమీడియట్గా మనం ఆ ఎక్స్ప్రెషన్ మన ఫేస్లో కనపడుతూ ఉంటుంది. మన బాడీలో కూడా ఒక రకమైన షివరింగ్, టెన్షన్ లాంటివి వస్తూ ఉంటాయి సహజంగా. దిస్ ఈజ్ కాల్డ్ ఎమోషన్. ఈ ఎమోషన్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి మేడం. ఒకటి ప్రైమరీ ఎమోషన్, రెండో సెకండరీ ఎమోషన్. ప్రైమరీ ఎమోషన్ అనేది యూనివర్సల్ టు ఆల్ ద క్రియేచర్స్, అన్ని క్రియేచర్స్కి, నాట్ క్రియేచర్స్, యూనివర్స్ టు ఆల్ ద కల్చర్స్, యూనివర్స్ టు ఆల్ ద కల్చర్స్. మామూలుగా హ్యాపీనెస్, సాడ్, ఫియర్, యాంగర్ అండ్ డిస్గస్ట్ అండ్ ఇంకోటి సర్ప్రైజ్. ఇది నార్మల్గా అందరికీ తెలిసిన ఎమోషన్స్. సెకండరీ ఎమోషన్స్ అనేసి డెవలప్డ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అండ్ సోషల్ లెర్నింగ్. అంటే లవ్, షేమ్, జెలస్, గిల్టీ, ఎంపతి, ఎంబరేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి త్రూ ఎక్స్పీరియన్సెస్ని సోషల్ లెర్నింగ్ ద్వారా మనం తెలుసుకుంటాము. మేడం, అసలు మనలో ఎందుకు ఎమోషన్స్ ఉంటాయి? ఎమోషన్స్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్స్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే. మరి ఇంకే క్రియేచర్స్కి ఎమోషన్స్ ఉండవు. ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎమోషన్స్, మనకి రోబోకి డిఫరెన్సే లేదు. వీఆర్ డిఫరెన్షియేట్ బికాస్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ ఎమోషన్స్. ఇంకోటి చెప్పాలంటే మేడం, ఎమోషన్స్ మనని మోటివేట్ చేస్తాయి మేడం. దే మోటివేట్ అస్, దే హెల్ప్ అస్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. దే గైడస్, మనని గైడ్ చేస్తే ఎమోషన్స్ గైడస్ టు డెవలప్. డైలీ మనం తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా ఎమోషన్స్ కీ రోల్, పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తే మన డైలీ లైఫ్లో కూడా. చాలామంది ఎమోషన్స్ అంటే అదొక చాలా భయంకరంగా చూస్తారు, బట్ ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ సైకలాజికల్ టెక్నిక్ చెప్పాలి అంటే. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టే కోపంతో కానీ, బాధతో ఉన్నా, ఆనందంగా ఉన్నా ప్రతిదానికే ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. ఆనందంలో ఉంటే మాత్రం ఓకే, అదే కోపంలో ఉంటే దాని ఎఫెక్ట్ ఎంతవరకు దారితీయచ్చు? కోపంలో ఉన్నప్పుడు కొన్ని ఎమోషన్స్, కోపం కూడా మంచి చేస్తుంది మేడం మనకి. ఒక్కోసారి ఇప్పుడు కోపం వచ్చినప్పుడు దాంట్లో యాంగర్, యాక్షన్, మనకి యాక్షన్లోకి చేయడానికి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా చేయాల్సి వచ్చినప్పుడు యాంగర్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ అది నెగటివ్ సైడ్లో ఉంటే మాత్రం అది అగ్రెషన్కి దారి తీస్తుంది మేడం ఖచ్చితంగా. ఎమోషన్స్కి లీడర్షిప్కి లింక్ ఏమిటి? ఎమోషన్స్, లీడర్షిప్ అంటే ఇప్పుడు మేడం మనకి లీడర్షిప్కి మెయిన్గా కావాల్సిన క్వాలిటీ ఏంటంటే మేడం, ఎదుటి వాళ్ళని ఫస్ట్ మనం అర్థం చేసుకోగలగాలి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలని, వాళ్ళతో మనము సింక్ అవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్కి మన ఎమోషన్స్కి సింక్ అవ్వాలి మేడం. అది సింక్ అవుతున్నప్పుడే వాళ్ళని మనం మేనేజ్ చేయగలుగుతాము, వాళ్ళ చేత మనము ఏదైనా పని చేయించగలుగుతాము, వాళ్ళతో పాటు మనం కూడా చేయగలుగుతాం. చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళు మన ఎమోషన్స్ని, వీ షుడ్ వాల్యూ దేర్ ఎమోషన్స్ అండ్ దే షుడ్ వాల్యూ అవర్ ఎమోషన్స్.
when both of them value each other emotions, then only it improves the leadership quality first. ఎదుటి వాళ్ళు అంటే లీడర్షిప్ ఉన్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా మేడం, అంటే కొంత ఎక్స్ప్రెస్ చేయటానికి కూడా అలా రకరకాలుగా ఉంటారు కదా, వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? మేడం అసలు ఎమోషన్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేయకూడదు మేడం. వీ షుడ్ మేనేజ్ అవర్ ఎమోషన్స్. అసలు మనకు అక్కడ ఆ టైంలో వస్తున్న ఎమోషన్ ఏంటి దాన్ని ఫస్ట్ అసలు నోటీస్ చేసుకోవాలి. ఆ నోటీస్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ మనకు ఒక ఎమోషన్ ఉందని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎమోషన్ అది ఉందని యాక్సెప్ట్ చేసినప్పుడే ఆ ఎమోషన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలో తెలుస్తుంది. కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు అది అవుట్ బర్స్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే అవుట్ బర్స్ట్ అవుతుంది, లేదంటే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ దాన్ని మనం ట్రిగ్గర్ చేసినాక అది నోటీస్ చేసుకొని అది మన ఎమోషన్ అని తెలుసుకున్నాక దాన్ని మనం ప్లెజెంట్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ కొన్ని వాడుతూ దాన్ని మనం దాన్ని మేనేజ్ చేసినప్పుడు దెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. మేడం అసలు ఎమోషన్స్ని మెదడులో ఏ భాగం కంట్రోల్ చేస్తుంది? మెయిన్గా ద లింపిక్ సిస్టంలో పర్టికులర్లీ ఎమెగ్డిలా, దట్ ఈస్ ఏ ఆల్మండ్ షేప్డ్ స్ట్రక్చర్ ఇన్ ద బ్రెయిన్లో ఉన్న స్ట్రక్చర్ని ఇట్ మెయిన్లీ రెగ్యులేట్స్ ఎమోషన్స్ అండ్ మెమరీ కూడా దీనిలోనే ఇదే రెగ్యులేట్ చేస్తుంది మేడం. సెకండ్ థింగ్ వచ్చేసి మన హైపోథలామస్. ఈ హైపోథలామస్ మన బాడీ నర్వస్ సిస్టంలో జరిగే చేంజెస్, అంటే మనకి టెన్షన్ కానీ ఈ స్వెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసేది హైపోథలామస్. ఇంకోటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుందంటే మేడం మన జడ్జిమెంట్స్, మనం తీసుకునే జడ్జిమెంట్స్ కానీ డెసిషన్స్ మేకింగ్ కానీ అంతా కూడా రెగ్యులేట్ చేసేది మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మేడం బ్రెయిన్లో. మేడం అసలు మూడ్ కానీ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్కి అసలు తేడా ఏంటి? ఈ మూడింటికి కనెక్షన్ ఉండిద్దా? ఎమోషన్స్ అసలు బేసిక్గా మూడ్స్ అండ్ ఫీలింగ్స్కి వచ్చేది కూడా ఎమోషన్స్ నుంచే మేడం. యాక్చువల్గా ఎమోషన్ అనేది ఇట్ ఈస్ ఏ ఇమ్మీడియట్ ఇంటెన్స్ రియాక్షన్ మేడం టు ద సిచ్యువేషన్. అదేంటంటే చాలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు మనకు వచ్చే భయము అది మనకి చెప్పో లేదో తెలిసి రాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది భయం అనేది. బట్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్లో వస్తుంది, కానీ స్ట్రాంగ్గా వస్తుంది మేడం ఆ వచ్చే ఎమోషన్ మనకి. అది ఏం చేస్తుందంటే బట్ ఇట్ స్టేస్ ఓన్లీ ఫర్ ఏ సెకండ్స్ టు మినిట్స్ వరకే ఉంటుంది ఎమోషన్ అక్కడ. అక్కడ ఓన్లీ ట్రిగ్గరింగ్ టు ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఫీలింగ్స్కి వచ్చేసంటే ఏంటి మేడం, ఫీలింగ్స్ ఈజ్ ఎ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది ఎమోషన్. అది ఎమోషన్ని బట్టే వస్తుంది ఫీలింగ్ అనేది. బట్ ఫీలింగ్ కొంతసేపు ఉంటుంది, ఎమోషన్ వెరీ షార్ట్ టర్మ్ మేడం. బట్ మీనింగ్ ఏంటి, ఫీలింగ్స్ వచ్చేసేసి ఇట్ స్టేస్ ఫర్ మినిట్స్, కొంత సమయం వరకు ఉంటుంది. బట్ ఫీలింగ్ ఏంటంటే ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అవర్ పర్సనల్వి, మన థాట్స్లో నుంచి వచ్చేది అది. బట్ ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం, మూడ్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు, ఎమోషన్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ బట్ ఇట్ ఈస్ మైల్డ్, అంత ఎమోషన్ అంత స్ట్రాంగ్ కాదు ఫీలింగ్ అనేది. బట్ అయితే మూడ్ ఉంది మేడం, మూడ్ అనేది ఇట్స్ ఎ జనరల్ ఎమోషన్ మేడం, దానికి ఎమోషన్ సిచ్యువేషన్తో సంబంధం లేదు. కాసేపు ఉన్న మూడు కాసేపు ఉండదు అంటే మేడం ఇక్కడ ఎమోషన్ అనేది సర్టన్ టైం పీరియడ్ వరకే ఉంటుంది, కానీ మూడ్ అనేది ఎలా ఉంటుందంటే మేడం ఒక రోజంతా కూడా తీసుకుంటుంది. ఇట్ మే టేక్ డేస్ ఆల్సో, దానికి సిచ్యువేషన్తో కనెక్షన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ మీరు లేచారు, ఇవాళ మీరు లేచినాక మీకు ఒక యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ వస్తారనో ఎవరో చెప్పారు, ఆ ఫ్రెండ్ సడన్గా ఫోన్ చేసి నేను రావట్లేదన్నారు. ఇట్ డిస్టర్బ్స్ యువర్ మైండ్. ఆ డిస్టర్బెన్స్ మొత్తం ఆ రోజంతా క్యారీ ఆన్ అవుతుంది, ఆ రోజంతా దాని ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. బట్ ఎమోషన్ అలా కాదు, ఇట్ టేక్స్ ఓన్లీ సెకండ్స్. ఫీలింగ్స్ ఇట్ టేక్స్ మినిట్స్, ఇట్ టేక్స్ ఎ హోల్ డే. మూడ్ అనేది దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మేడం. మేడం అసలు ఈ ఎమోషన్స్ అనేది ఫ్యామిలీ పరంగా చాలా కీలకంగా ఉంటాయి కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మెయిన్గా మేడం ఎమోషన్స్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆర్ బిల్డింగ్స్ ఫర్ రిలేషన్షిప్స్, మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్స్. మేము మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే మేడం వీ షుడ్ హ్యావ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మేడం మనకి. అది హెల్దీ ఎమోషనల్గా ఉంటే కనుక మనము ఎవరితో అయినా సరే వీ కుడ్ బిల్డ్ ఏ గుడ్ రిలేషన్షిప్ మేడం. సెకండ్ థింగ్ వచ్చేసేసి మనలో హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ డిట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మోర్ మేడం. ఇప్పుడు మనం కొత్తగా ఒక పర్సన్ని కలిసినప్పుడు కూడా వెన్ వీ గివ్ ఎ స్మైల్, వాళ్ళు కూడా దే ఇంటెంట్ టు టాక్ టు అస్,
మనతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే మనం వాళ్ళు నవ్వుతున్నా కూడా మనం జస్ట్ ఇలా ఫేస్ తిప్పేలా ఉంటే వాట్ దిల్ ఫీల్, అక్కడ వాళ్ళకి మనం వీఆర్ ఓన్లీ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నాం. అలా కాకుండా మనం హ్యాపీనెస్తోనో గ్రాటిట్యూడ్గా విష్ చేస్తున్నప్పుడు కూడా దే ఇంటెంట్ టు టాక్ టు అస్, అక్కడ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది మేడం. థర్డ్ థింగ్ ఏంటంటే మేడం, అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్స్ మేడం. ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ని బాగా మేనేజ్ చేసుకోగలుగుతారో, స్ట్రెస్, జెలసీ ఇట్లాంటి వాటిని మేనేజ్ చేసుకోగలుగుతారో వాళ్ళు దే బిల్డ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మేడం. ఫోర్త్ థింగ్ మేడం, ఇలా మంచి ఎమోషన్ అంటే పాజిటివ్ ఎమోషన్స్ ఉండి పాజిటివ్ సైడ్లో ఉంటే దే హ్యావ్ ఏ కెపాసిటీ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కూడా వాళ్ళలో బాగా ఉంటుంది మేడం. ఎమోషన్స్ వీళ్ళలో వీటన్నిటి ద్వారా మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగా స్ట్రాంగ్ అవుతుంది మేడం. అసలు ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు మేడం, ఎమోషన్స్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయకూడదు మేడం. అసలు ఎమోషన్స్ మనం వాటిని మేనేజ్ చేసుకోగలగాలి ఫస్ట్ థింగ్. అసలు మెయిన్ థింగ్ మన ఎమోషన్ సందర్భాల్లో అలా ఉండదేమో కదా. ఉండదు మేడం. వీ కాంట్ రెగ్యులేట్ అవర్ ఎమోషన్స్ ప్రాపర్లీ. అసలు దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, ఎమోషన్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మేడం. ఎమోషన్స్ మూవ్ ఫాస్టర్ దాన్ వి థింక్. మనం ఆలోచించే దానికన్నా ఎమోషన్, ఇప్పుడు అనుకో నాకు ఫస్ట్ ఇమీడియట్గా కోపం వచ్చేసి నేను కొట్టేస్తాను, ఫస్ట్ కొట్టినాక ఆలోచిస్తాను నేను చేసింది రైటా రాంగా అనేది. తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా యాక్షన్ టేక్స్ ప్లేస్. అలాగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎమోషన్ మూవ్స్ ఫాస్టర్ దాన్ వి థింక్. రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేడం, చిన్నప్పటి నుంచి వీ లెర్న్ సర్టన్ హ్యాబిట్స్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. అది అలా డెవలప్ అవుతూ ఉండి దాంట్లో మనము కొన్ని నేర్చుకోము. అది అడల్ట్హుడ్లో కూడా అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ అవర్ ఎమోషన్స్ మేడం, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. థర్డ్ థింగ్ వచ్చేసి మేడం, మెయిన్ థింగ్ చాలామందికి ఎమోషనల్ స్కిల్స్ అంటే ఏంటో దానికి చాలా వరకు అవగాహన లేదు, తెలియదు. ఎమోషనల్ స్కిల్ డెవలప్ చేసుకోకపోవటం వల్ల ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసేసి మన ఎమోషన్స్ దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ బయాలజీ. అంటే మన హార్మోన్స్కి కానీ, మన స్లీప్ సైకిల్కి కానీ, మన హెల్త్ ఇష్యూస్కి కానీ, మనలో ఉన్న లో ఎనర్జీ ఆస్పిరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. దీస్ ఆల్సో కాంట్ రెగ్యులేట్ ప్రాపర్లీ. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ అవర్ ఎమోషన్స్. ఇట్లాంటి సమస్యలు ఉండటం వల్ల వీఆర్ నాట్ అబౌవ్ రెగ్యులేట్ అవర్ ఎమోషన్స్ ప్రాపర్లీ. వీటిని రెగ్యులేట్ చేసుకోవాలి అంటే మేడం, ఫస్ట్ మన ఎమోషన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అసలు ఫస్ట్ మనమేమో అది ట్రిగ్గర్ ఆన్ చేసుకోవాలి. అది ట్రిగ్గర్ చేసుకోవాలి. ఆ ఎమోషన్ మనకు ఉందని మనం ఫస్ట్ దాన్ని మనం బిలీవ్ చేయాలి. అది ఫీల్ చేసినప్పుడే అది మనం మేనేజ్ చేయగలుగుతాం మేడం. పాజిటివ్ అయితే మనం తీసుకోగలుగుతాం ఆ ఎమోషన్ని, అదే నెగిటివ్ అయితే మనం తీసుకోలేం కదా మేడం. దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? నెగిటివ్ అయినా మేడం ఫస్ట్ అసలు దాన్ని మనం కంట్రోల్ చేయాలనుకోకూడదు మేడం. ఆ నెగిటివ్ ఎమోషన్ కూడా అది మనకుంది. నెగిటివ్ ఎమోషన్ ఏంటది? అది ఫియరా, యాంగరా, యాంగ్జైటీయా ఏంటది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాక దానికి ఎటువంటి ప్రికాషన్స్ అంటే దేనికైనా ఫస్ట్ థింగ్ మైండ్ఫుల్నెస్ కావాలి మేడం. ఆ ఎమోషన్ యాక్సెప్ట్ చేసుకోగలగాలి. దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దెర్ ఈజ్ వన్ సేయింగ్ బాగా చెప్పే ఉంటారు, దోస్ హూ కెనాట్ మేనేజ్ దర్ ఎమోషన్స్ దే ఆర్ డ్యామేజ్డ్ బై దట్ ఎమోషన్స్ ఓన్లీ అనేది సేయింగ్ ఇస్ దేర్. మనము ఎమోషన్స్ని మేనేజ్ చేసుకుంటూ నేర్చుకోవాలి మేడం. కంట్రోల్ మాత్రం చేయటం కాదు, వీ షుడ్ మేనేజ్ దెమ్. అదర్వైజ్ ఇట్ గెట్స్ అవుట్ బర్స్ట్. అది మన కంట్రోల్ తప్పుతాం దాని ఎమోషన్స్కి. మేడం అసలు డెసిషన్ మేకింగ్ కానీ అలాగే ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాం మనం. అసలు ఎమోషన్స్ పై అది ఎలా ప్రభావం చేస్తుంది? ఇప్పుడు అసలు డెసిషన్స్ మేకింగ్ ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఫస్ట్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే మేడం, ఫస్ట్ థింగ్ మనము ఇప్పుడు ఫియర్ ఉంది మేడం. మనకి ఫియర్ ఉన్నప్పుడు ఫియర్ ఏం చేస్తుందంటే మనకి పాజిటివ్ సైడ్లో చెప్పుకోవాలంటే మనకి జాగ్రత్త నేర్పిస్తుంది. ఫియర్ లీడ్స్ టు కాషన్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అంటే నాకు భయం ఉంది. ఎగ్జామ్ అంటే భయం ఉంటే నేను చేస్తే ప్రిపరేషన్ని ఇంకొంచెం విగరస్గా చేస్తాను. నేను జాగ్రత్త చేయాలి, లేకపోతే మార్క్స్ తగ్గుతాయి అని ఇలాంటి ఒక ఫీలింగ్ నన్ను జాగ్రత్త తీసుకొని ఇస్తుంది. అదే హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ నాలో ఏం చేస్తుంది? కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఐ కెన్ డూ వన్ మోర్ యాక్టివిటీ, నేను ఇంకో ఛాలెంజ్ తీసుకోగలను అనే యాక్టివిటీని పెంచుతుంది. అదే మనకి యాంగర్ ఉందనుకోండి మేడం, యాంగర్ ఏం చేస్తుందంటే ఇట్ పుషెస్ టు టేక్ యాక్షన్స్. ఏదైనా ఒకటి ఛాలెంజ్ తీసుకొని దాన్ని మనం కూడా వీ షుడ్ ప్రూవ్ ఇట్ అనేటట్లుగా చేస్తుంది పాజిటివ్ సైడ్లో ఉంటే కనుక ఎమోషన్.
నెక్స్ట్ యాంగ్జైటీ కూడా ఇట్ ఫోకస్ ఆన్ ద థ్రెట్స్ మీద ఫోకస్ చేస్తుంది మేడం. అలాగే మన ఎంతూజియాస్టిక్ అంటే ఇది ఎంతూజియాస్టిక్ కూడా మనం ఏం చేస్తుందంటే మేడం అలర్ట్నెస్కి ట్రిగర్ చేస్తుంది. ఇదే నెగిటివ్ సైడ్లో ఉంటే కనుక మేడం మనకి ఫియర్ ఉంటే కనుక యాంగ్జైటీ పెరుగుతుంది. అదే యాంగర్ ఉంటే అగ్రెషన్కి దారితీస్తుంది. నెక్స్ట్ అలాగే సాడ్నెస్ ఉంటే కనుక అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మనమే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఫ్రస్ట్రేషన్ ఉంటే కనుక అది స్ట్రెస్కి దారితీస్తుంది మేడం. మేడం ఇప్పుడు యాంగ్జైటీ కానీ ఫేర్గా ఉన్న వాళ్ళు కానీ ఆ ఎమోషన్స్ అన్నీ ఒకలాగే ఉంటాయా? యాంగ్జైటీ అది ఫస్ట్ మనకున్న ఎమోషన్ బట్టి అది చెప్పగలుగుతాం మేడం. ఇప్పుడు ఫియర్ యాంగ్జైటీ అన్నీ పక్కనే అనిపిస్తున్నా కూడా బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్కి మనం ట్రిగ్గర్ ఆన్ ఎలా అవుతున్నాం అనే దాన్ని బట్టి దాని రియాక్షన్ ఉంటుంది మేడం. మేడం అసలు నెగిటివ్ ఎమోషన్స్ వల్ల ఏమైనా వీక్ అవుతామా? డెఫినెట్గా మేడం. మన దాంట్లో నెగిటివ్ ఎమోషన్ ఉంటే ఫస్ట్ మనకి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తాం మేడం. సాడ్గా ఉంటే కనుక డిప్రెషన్లోకి వెళ్తాము, యాంగర్లో ఉంటే కనుక అగ్రెషన్లోకి వెళ్తాం మేడం మనం. సో అసలు మనం వే ఆఫ్ థింకింగ్లోనే ఇట్ డిఫర్స్ మేడం. నెగిటివ్ వేలో ఆఫ్ థింక్ చేసినప్పుడు కూడా మనకి ఇట్ గివ్స్ కూడా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తుంది మేడం. మేడం అసలు మానసిక సంబంధాలపై ఎమోషన్స్ ఎలా ప్రభావం చూపుతాయంటారు? మానసిక సంబంధాలపై ఎమోషన్స్ అసలు మన డైలీ లైఫ్లోనే ఎమోషన్స్ ప్లే కీ రోల్ మేడం. వాటిల్లో మనకి ఇప్పుడు మనము తీసుకునే ఫీలింగ్ని బట్టి ఆ ఫీలింగ్కి మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి దానికి మనం ఇచ్చే రియాక్షన్ సిచ్యువేషన్ ఒకవేళ మనకు ఒకసారి నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా వీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే మేడం. పాజిటివ్ వేలో తీసుకుంటే వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్. అండ్ ఇప్పుడు నేనున్నాను మేడం. వన్ థింగ్, నాలో అన్ని పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. నేను పాజిటివ్గా థింక్ చేసినప్పుడు వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ఫియర్, లేకపోతే మీ సబ్జెక్ట్ పోయిందనో మీరు దేనికన్నా భయపడినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు నన్ను హెల్ప్ అడిగినప్పుడు నేను ఏదైనా మిమ్మల్ని కన్సోల్ చేస్తూ నెక్స్ట్ టైం యూ కెన్ డూ ఇట్ బెటర్ అన్నప్పుడు మీకేంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే నాలో నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి మేడం. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఈ ఎగ్జామ్ అసలు చాలా టఫ్, నువ్వు ఇంక నేనే పాస్ కాలేదు, ఇంక నువ్వు అసలు పాస్ కాలేవు అని నేను చెప్తున్నప్పుడు మీకేమనిపిస్తుందంటే ఇంకా నోబడీ కెన్ డూ ఇట్ అనే దీంట్లో అంటే వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఎమోషన్స్ నెగిటివ్ సైడ్ పర్సన్స్ దగ్గర మనం ఉన్నప్పుడు మనల్ని కూడా అవి డిప్రెషన్లోకి, లో ఆస్పిరేషన్స్లోకి మనల్ని తీసుకెళ్తాయి. మేడం అసలు మన ఎమోషన్స్ని ఎందుకు సరిగా నియంత్రించుకోలేమంటారు? మన ఎమోషన్స్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయలేం కదండి. ఐడెంటిఫై చేయకపోతే వీ కాంట్ కంట్రోల్. ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేసినాక దాన్ని హౌ టు మేనేజ్ ఇన్ ద బెస్ట్ వే అనేది మనం తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీకు వస్తున్న ఎమోషన్ ఏంటి, మీకు అది ఫియర్, యాంగర్, యాంగ్జైటీ, అది ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఎమోషన్, విచ్ సిచ్యువేషన్ హ్యాంపర్డ్ యూ. ఆ సిచ్యువేషన్ తెలుసుకున్నాక దాన్ని బట్టి మీరు దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. మేడం అతిగా కోపం వస్తూ ఉంటుంది కదా కొన్ని ఎమోషన్స్ని, దాన్ని ఏం చేయాలి? కోపం ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ సర్టన్ రీజన్ అయితే కనుక దెన్ ఇట్స్ గుడ్. చెప్పాను కదండి, యాంగర్ అనేది పాజిటివ్ సైడ్ ఉంటే కనుక ఇట్ పుష్ ఇట్ టేక్స్ ఇన్ యాక్షన్ తీసుకొని దాన్ని ఏదన్నా ఒక ఛాలెంజింగ్ సైడ్లో తీసుకెళ్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరన్నా మనకి ఆవేశంగా ఛాలెంజెస్ విసురుతూ ఉంటారు, దట్ లీడ్స్ టు గుడ్ వే. అదే యాంగర్ని మనం నెగిటివ్ సైడ్లో తీసుకెళ్తే అది అగ్రెషన్గా మారిపోయి ఇట్ గివ్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఆల్సో. మేడం ఇందాక మనం నెగిటివ్ గురించి మాట్లాడాం కదా, అసలు పాజిటివ్ ఎమోషన్స్ రావాలంటే ఏం చేయాలి? పాజిటివ్ ఎమోషన్స్ రావాలంటే ఫస్ట్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి మేడం. మన సిచ్యువేషన్స్ని కానీ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా వీ షుడ్ ఫీల్ పాజిటివ్, గ్రాటిట్యూడ్ ఉండాలి మేడం. వీ షుడ్ వాల్యూ అవర్ ఎమోషన్స్, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫస్ట్ వీ షుడ్ వాల్యూ అవర్ ఎమోషన్ ఇన్ ఎనీవే. వాల్యూ చేసినప్పుడు వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎమోషన్. అండ్ ఆన్ ద థర్డ్ థింగ్ వచ్చేసేసి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎమోషన్ని కూడా అది ఆబ్వియస్గా డిజాల్వ్స్, అంటే మనకి నార్మల్ స్టేజ్కి తీసుకెళ్తుంది. మనం ఒకవేళ అగ్రెసివ్ స్టేజ్లో ఉన్నా కూడా, యాంగర్ స్టేజ్లో ఉన్నా కూడా దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయటము, దానికి వాల్యూ ఇవ్వటము, దానికి రెస్పెక్ట్ ఇవ్వటము,
దాన్ని మనం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయటము. ఒక్కోసారి మనకి ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వీ షుడ్ టేక్ డైవర్షన్, వీ షుడ్ షిఫ్ట్ అండ్ మన యాక్షన్ని ఇంకో దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు మన ఎమోషన్స్ కొంతవరకు మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా కోపం వచ్చేసింది, వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్ అంటే మనం ఒక మంచి పెయింటింగో, ఒక మంచి డ్రాయింగో, అయితే కొంతమందికి హ్యావింగ్ ఏ హాబీ ఆఫ్ గార్డెనింగ్ చేస్తుంటారు. చాలా మంది అంటారు నీకు కోపంగా ఉన్నప్పుడు లేకపోతే నువ్వు ఏదో ఒక పని చేస్తే కంట్రోల్ అవుతావు అని, అది నిజమే అంటారా? డెఫినెట్గా మేడం, అది దట్ షుడ్ బి ఇన్ గుడ్ వే. ఏదో ఒక పని చేస్తే అంటే అది విసిరేస్తేనో ఏదన్నా పగల కొడితేనే కాదు, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ సైడ్ మీన్స్ దట్ గివ్స్ గుడ్ రిజల్ట్ ఓన్లీ మేడం. మేడం అసలు ఎమోషన్స్లో 90 సెకండ్ రూల్ అంటే ఏంటి? ఎమోషన్స్ 90 మేడం ఇక్కడ జిల్ బాల్టీ టైలర్ అనే న్యూరో ఎనాటమిస్ట్, he said about this one in TED Talks lo he said about emotional reactions when triggered to the brain it takes approximately 90 seconds to the brain to process and release. అంటే ఒక ఎమోషన్ వచ్చి వెళ్ళటానికి 90 సెకండ్స్ టైంలో ఒక ఎమోషన్ మనకి వచ్చి వెళ్ళటానికి ప్రాసెస్ జరుగుతుంది మేడం. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మన ఫిజికల్ సెన్సేషన్, ఫిజికల్ బాడీ కూడా ఆ సెన్సేషన్కి గురవుతుంది మేడం. ఇక్కడ నా ఎమోషన్స్ నాకు తెలుసు, ఇతరుల ఎమోషన్స్ని కూడా నేను అర్థం చేసుకోవాలంటే ఎలా? ఇతరుల ఎమోషన్స్ అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఎంపతి అని ఒకటి ఉంటుంది మేడం, ఇది వన్ ఆఫ్ ది ఫార్మ్. ఇప్పుడు ఎంపతి అంటే ఏంటంటే సీయింగ్ ఎబిలిటీ టు సీ అదర్స్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సిచ్యువేషన్ చూడటం అంటే మీ బాడీ లాంగ్వేజ్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీ టోన్, దీస్ అండ్ ఆల్ వీటిని అబ్జర్వ్ చేస్తూ ఇఫ్ ఐ వాల్యూ యువర్ ఎమోషన్స్ యూ విల్ బీ, మనిద్దరి మధ్య ఒక బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దాంతో ఏంటంటే యూ విల్ బీ ఏబుల్ టు ట్రస్ట్ మీ దట్ ఐఎమ్ వాల్యూయింగ్ యువర్ ఎమోషన్స్ అనే దీంతో ఏంటంటే యూ ఆల్వేస్ నా ఎమోషన్స్కి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి సో ఐ షుడ్ షేర్ విత్ యూ అనే ఫీలింగ్ వస్తుంటుంది. మేడం అసలు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే కెరియర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతాయా? డెఫినెట్గా మేడం. నెగిటివ్ ఎమోషన్స్ అసలు అవి ఉండేవి రాంగ్ సైడ్లో ఉంటాయి కాబట్టి ఇట్ గివ్స్ ది అల్టిమేట్ రాంగ్ రిజల్ట్స్. మన కెరియర్ని అవి స్పాయిల్ చేస్తే, ఇందాక చెప్పాను కదా మేడం, ఇఫ్ యూ కాంట్ మేనేజ్ అవర్ ఎమోషన్స్ దే విల్ డిస్ట్రాయ్, అవర్ ఎమోషన్స్ విల్ డిస్ట్రాయ్ అస్. మేడం ఇంకోటి ఏంటంటే చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా బయట ఎక్కడా చూపించరు, వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? సప్రెస్ సమ్టైమ్స్ గివ్ గుడ్ రిజల్ట్స్ మేడం. ఎందుకని అలా? అంటే బాధ చెప్పుకుంటే పోతుంది అంటారు కదా, అది ఇప్పుడు సమ్టైమ్ కొంతమందికి ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా ఎమోషన్ నేను ఇక్కడ రివీల్ చేశాను అనుకో, ఇప్పటిదాకా నా మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అయిపోద్దేమో, ఇప్పటిదాకా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ, చాలా క్లెవర్ థింగ్ అని. ఇప్పుడు నేను నా ఎమోషన్ ఇక్కడ రివీల్ చేశాను అనుకో, ఇంత ఫూలిష్గా ఆలోచించావు ఏంటి అని కొంతమందికి ఒక ఇది ఉంటుంది. దాంతో వాళ్ళు ఏంటంటే దే డోంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్ దేర్. కొంతమందికి ఏంటంటే ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు నేను ఇక్కడ నా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయటం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న హెల్తీ ఫ్రెండ్షిప్ కనుక డిస్టర్బ్ అయ్యి వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు దే డోంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ దేర్. కొంతమందికి ఏంటంటే కొన్ని పెయిన్ఫుల్ ట్రామాస్ ఇవి జరుగుతూ ఉంటాయి, అలాంటి చోట కూడా దే డోంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ దేర్, అక్కడ కూడా సప్రెషనే జరుగుతూ ఉంటుంది. మెయిన్ థింగ్ ఇంకో చోట ఏంటంటే మేడం, కొంతమందికి అసలు ఎమోషన్ అనేది ఏంటో దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ అవేర్నెస్ అబౌట్ ద ఎమోషన్. అసలు వాళ్ళకి ఎట్లాంటి మూడ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి దాన్నే ఎలస్థీసియా అంటారు. అలాంటి ఒక డిసార్డర్ కూడా ఉంది. అక్కడ కూడా దే సప్రెస్ దర్ ఎమోషన్స్. కొన్ని చోట్ల ఏంటంటే నాకు వాల్యూ ఇవ్వని చోట నేనెందుకు నా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకుంటారు. అలాంటి ప్లేసెస్లో కూడా దే డోంట్ ఎక్స్ప్రెస్ దర్ ఎమోషన్స్, అక్కడ సప్రెస్ చేసుకొని ఉంటారు. కొన్ని సోషల్ ప్లేసెస్లో, సోషల్ బీన్స్లో కూడా కొందరు టీచర్స్ కానీ డాక్టర్స్, కౌన్సిలర్స్ వీళ్ళు కూడా ఒక సిచ్యువేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండటానికి కూడా దే సప్రెస్ దర్ ఎమోషన్. వన్ వే సప్రెసింగ్ ఆఫ్ ఎమోషన్ ఇస్ ఎ గుడ్ వే టు సర్టన్ సిచ్యువేషన్స్. కొన్ని సిచ్యువేషన్స్ వరకు అది ఓకే, బట్ ఇదే సప్రెషన్ అలవాటు అయితే కనుక అగైన్ మళ్ళీ ఇదే ఒక ఎమోషనల్ ప్రాబ్లం కింద అవుతుంది.
ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇట్ అవుట్ బర్స్ట్ సిచ్యువేషన్ అసలు. ఇంకా దీనివల్ల రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి, హెల్త్ డ్యామేజ్ అవుతుంది, బాగా డిప్రెషన్లోకి లోన్ అవుతారు, అయితే అగ్రెషన్లోకి ఇది అవుతారు మేడం. మేడం ఎమోషన్స్ విషయంలో ఎలాంటి సైకలాజికల్ పద్ధతులు పాటించారు? ఎమోషనల్ విషయంలో చాలామంది సైకాలజిస్టులు, సైకియోథెరపిస్టులు వీళ్ళందరూ చాలా మెథడ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేశారు. దాంట్లో 2 మెయిన్ ప్రాక్టీసెస్, ఒకటి సిబిటి థెరపీ అండ్ ఏసీటీ థెరపీ. సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ ఏసీటీ అంటే యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీ. ఈ 2 మెయిన్ థెరపీస్. మెయిన్గా ఈ థెరపీస్లో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ ఎమోషన్స్లో ఉన్న పర్సన్స్ని, టూ మచ్ ఎమోషన్స్ కానీ ఈ ఎమోషన్ పర్సన్కి ఫస్ట్ వాళ్ళ అటెన్షన్ని ఇంకో దానికి షిఫ్ట్ చేయటం. వాళ్ళని షిఫ్ట్ చేసి గో ఫర్ ఏ వాక్, లేదంటే టేక్ ఏ డీప్ బ్రీత్, మెడిటేషన్ చేయటము, రిలాక్సేషన్ అవ్వటము. నెక్స్ట్ రీడింగ్ ఒక్కొక్కరికి ఏంటంటే బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, దే రీడ్ బుక్స్. ఒక్కొక్కరికి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఇంకొకరితో షేర్, అంటే పర్సనల్గా వాళ్ళు బాగా అర్థం చేసుకున్న వాళ్ళతో దే షేర్ దేర్ ఫీలింగ్స్ విత్ అదర్ పర్సన్స్, వాళ్ళతో క్లోజ్గా ఉన్న వాళ్ళతోనూ. ఇంకేంటంటే కొంతమంది మూవీస్ వాచ్ చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. కొంతమంది ఏంటంటే పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, సో దట్ దే కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. మేడం అసలు కోపం తగ్గించుకోవడానికి కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అంటారా? డెఫినెట్గా అంటే కోపము బాగా అగ్రెసివ్గా ఉండి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని కెపాసిటీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ దే నీడ్ ఏ సైకలాజికల్ హెల్ప్ మేడం. సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కొన్ని సెషన్స్ తీసుకొని ఆ సెషన్స్లో వాళ్ళ మెల్లగా దే కెన్ రెడ్యూస్ దర్ యాంగర్. రైట్, థ్యాంక్ యూ మేడం. ఎమోషన్స్ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైంలో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. రేపటి మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.